నమస్తే అండి. ఇప్పుడు మనం స్వర్గారోహణ పర్వం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ధర్మరాజు యొక్క స్వర్గంలో అడుగు పెడతాడు. తన యొక్క శరీరంతో అక్కడే ఉంటాడు. స్వర్గానికి వెళ్ళగానే తన ఒక షాక్ అయినటువంటి విషయాన్ని చూస్తాడు. ఏంటది? అక్కడ తన తమ్ముల్ని ఇద్దరిని కూడా కష్టపడినటువంటి దుర్యోధనుడు అక్కడే ఉంటాడు. కానీ అక్కడ వాళ్ళ తమ్ముళ్ళు కనపడరు. ధర్మరాజు కోపం వస్తుంది. నా తమ్ముళ్ళు ఎక్కడ? కర్ణుడు ఎక్కడ? ద్రౌపది ఎక్కడ అని చెప్పేసి అంటాడు. అధర్మం చేసినటువంటి వీడు ఇక్కడున్నాడు, కానీ నా సోదరులు ఎందుకు లేరని ఇంద్రుడిని తను ప్రశ్నిస్తాడు. దేవదూతలు అప్పుడు ధర్మరాజుని ఒక చీకటి మార్గంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ తన యొక్క సోదరులు అలాగే ద్రౌపది అందరినీ కూడా అక్కడ బాధపడుతూ వాళ్ళంతా అక్కడ కనిపిస్తారు. తనని తీసుకొని వెళ్తారు. అది చూసినట్టు ధర్మరాజు తట్టుకోలేకపోతాడు. పుణ్యాత్ములైనటువంటి వారు ఎక్కడుండడం ఏంటి, ఎప్పుడు మాకు కష్టాలు పెట్టేవాడు అక్కడ ఉండడం ఏంటి అని చెప్పి వెంటనే తను కోపం అయిపోతాడు ధర్మరాజు. అప్పుడు చెప్తాడనమాట, నాకు ఈ స్వర్గం వద్దు, వాళ్ళు ఎక్కడుంటే నేను కూడా వాళ్ళతో పాటు నేను అక్కడే ఉంటానని గట్టిగా తెగేసి చెప్పేస్తాడు ధర్మరాజు. వెంటనే ఆ చీకటి అంతా కూడా మాయమైపోయి అంతా కూడా కాంతిమయంగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు అక్కడే ఉంటాడు కదా, ఇంద్రుడు నవ్వుతాడు. నవ్వి చెప్తాడు, ధర్మరాజా, ఇది నీ యొక్క చివరి పరీక్ష. యుద్ధంలో నువ్వు అశ్వత్థామ అత కుంజరహ అని అన్నావు కదా, సో అందుకని చెప్పి నీకు నరకాన్ని కొంచెం సేపు కొన్ని క్షణాలు నీవు చూడాల్సి వచ్చిందని తను చెప్తాడు.